ప్రేమగల మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు నిలయమైన వాడా, ఎన్నడూ పొరపాటు చేయని దేవా, నిన్న నేడు ఒకటే రీతిలో ఉన్నవాడా, స్తోత్రం. నీ ప్రేమలో మార్పు లేదు, నీ తీర్పులో మార్పు లేదు, నీ సత్యంలో మార్పు లేదు. కృపా సత్య సంపూర్ణుడుగా మానవునికి మీరు ప్రత్యక్షం కావాలని మీరు కోరి పతనమైన మానవుని కొరకై కడపడి ఆధారంగా ఈ లోకానికి వచ్చి మా కోసం కృపా సత్య సంపూర్ణుడుగా రుజువు చేసినందుకు ఆరాధిస్తూ ఉన్నాం. మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పుస్తాపన పునరుద్ధానంలో ద్వారా పడిపోని నాశనం కాని అద్భుతకరమైన సంఘం స్థాపించి ఆ సంఘాన్ని మీరు నిర్మిస్తున్న విధానం కొరకే స్తోత్రం. అపవాది కానీ అపవాది దూతలు కానీ ఎంత మాత్రమూ ఈ సంఘం ఢీకొనకుండా బలమైన పాత్రగా మీరు సిద్ధపరుస్తున్నందుకు ఆరాధిస్తూ గనపరుస్తున్నాం. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు స్తోత్రం. దినాలు గడిచే కొద్దీ నిన్ను నీవే రుజుపరుచుకునే దేవుడు స్తోత్రం. ప్రపంచంలో జరిగే పరిస్థితులన్నింటినీ విని చూచి మానవ మనసుతో కాకుండా నీ మనసును కలిగి నీ మనసుతోనే ఆరాధించాలని మీరు కోరినందుకు హృదయపూర్వకంగా స్తోత్రము చెల్లిస్తున్నాం. యథార్థంగా ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించవలను. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అటు వారు కావాలని మీ పరలోకపు తండ్రి కోరుచున్నాడు, వెతుకుచున్నాడు. ఎంత మంచి మాట! స్తోత్రం. ఆత్మస్వరూపి స్తోత్రం తండ్రి. వ్యక్తిగతమైన జీవితంలో జరిగే పరిస్థితులు, కుటుంబంలో జరిగే పరిస్థితులు, గ్రామంలో జరిగే పరిస్థితులు, జిల్లా మండలాల్లో జరిగే పరిస్థితులు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరిగే పరిస్థితులు అన్నీ కూడా మీ సంకల్పానుసారంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేరిన నీ బిడ్డలందరి కొరకై, సార్వత్రిక సంఘం కొరకై స్తోత్రములు. ఆయా దేశాల్లో ఉన్నవారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారిని, ఆయా కులానికి మతానికి సంబంధించిన వారిని సైతం మీ కుమారుడైన యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచానికి కలిగే భయంకరమైన ముప్పు, నాశనం ప్రపంచానికి చూపిస్తున్న అర్థం చేసుకోలేని పరిస్థితి మీరు చూస్తున్నందుకే వందనాలు చేసుకుంటున్నా. గ్రహించిన వారు, నమ్మిన వారు తండ్రి, నువ్వు చేసే కార్యమును బట్టి, నువ్వు చేసే పరిస్థితులు బట్టి నేను ఆరాధించకుండా ఉండలేదు. స్తోత్రం. ఈ ప్రస్తుత దినాల్లో, ఈ 21వ శతాబ్దంలో మీరు అనుమతించిన భయంకరమైన తెగులు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ వీటి వెనుక మీరు చూస్తున్నారు. స్తోత్రం. లోకము కరోనా చూస్తుంది. కరోనాను పంపించిన నిన్ను చూడలేదు.
వస్తున్నాను. ప్రపంచంలోని రాజ్యాన్ని బాహటంగా స్థాపించారు, రహస్యంగా స్థాపించిన మొదటి శతాబ్దంలో భవిష్యత్తులో బహిరంగంగా స్థాపించబోతున్న రాజ్యం కొరకే స్తోత్రం. కొట్లాడని రాజ్యం, సమాధానమున్న రాజ్యం, అనారోగ్యములు లేని రాజ్యం మీరు భూమి మీద స్థాపించబోతున్నారు. కనబడే విధంగా స్తోత్రం. మీరు సంపూర్ణమైన విజయశాలి స్తోత్రం. సంపూర్తిగా మీరు గెలిచినందుకు స్తోత్రములు చేస్తున్నా. ఏ మానవుడు కూడా, ఏ శక్తి కూడా మీకు విరోధంగా మాట్లాడలేదు, మీకు విరోధంగా పోరాడలేదు. అందరూ తలవంచవలసింది చిత్తానికి స్తోత్రం. ఈ సమయంలో కరోనా వైరస్ ఉన్నప్పటికీ ఈ లైవ్ ద్వారా ఆయా స్థలాల్లో కూర్చొని ఈ మాటలు విని ఆరాధనలో పాల్గొనవలసిన వీళ్ళందరితో ఉదయపూర్వకంగా వదనాలు. ఎక్కడ ఉన్నా మేము భయంతో నిండిపోవద్దు, ఆరాధనగా నిండిపోవాలి. స్తోత్రం దేవా. కలవరంతో మేము నిండిపోకూడదు, ఆరాధనతో నిండిపోవాలి. స్తోత్రం మా ప్రభువా. ఈ లైవ్ కొరకై మేము సిద్ధపరిచే విధంగా బిడ్డలను తీసుకుని వచ్చి ఈ పరిచయంలో పాలుభాగస్తులుగా చేస్తూ వచ్చిన స్తోత్రం వాళ్ళని ఆశీర్వదించు. భవిష్యత్తులో ఇంకా విస్తారంగా పరిచయించబడుతుంటే సహాయం చేయండి. ఈ లైవ్ ద్వారా ఎక్కడెక్కడ ఎవరైతే కూర్చొని నేను ఆరాధించే సమావేశమయ్యారు వాళ్ళందరి కొరకే స్తోత్రం. ఇప్పటికే కరోనా వైరస్ బట్టి కొద్దిమంది లోకయాత్రలు ముగించారు. మునుపల్లి సంజీవులు వాళ్ళ వదినను ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళారు. కరీంనగర్ దైవ సేవకు ప్రసాద్ గారిని ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళారు. ఎంతో మంది సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులకు సైతం ఈ కరోనా వైరస్ బట్టి లోకయాత్ర ముగిస్తున్నారు. వందనాలు. కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచుకుంటారు. కొద్దిమంది కరోనా వైరస్ నెగిటివ్ వచ్చింది స్తోత్రం. మీరు స్వస్థపరచున్నారు స్తోత్రం. ఎందుకంటే నేను సేవించాలని, మా దినాలను లెక్కించుకొని నీ కొరకు జీవించాలని మా విషయంలో నీకు ఉద్దేశం స్తోత్రం. మా ప్రభా, ఈ లైవ్ ద్వారా ఇంకా స్థలాల్లో లైవ్ ద్వారా స్వార్థ ఈ ఆరాధన కలిగి ఉండే బిడ్డలందరూ కొరకే స్తోత్రం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచమందరికీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకోవడం. హెచ్సిఎల్ నాగభూషణ గారి లోకాన్ని ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళారు స్తోత్రం. అదేవిధంగా మా ప్రభా ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతుండగా జ్ఞాపకం చేసుకోవడం. మునిపల్లో భూస్థాపన కార్యక్రమాల్లో సువార్తను వెదజల్లుకు ఒప్పునిచ్చాడు. వందనాలు చూపిస్తున్నా. సమయం మీ చేతులకి అప్పగించుకుంటున్నా. మమ్మల్ని మేము చూపించుకునే పరిచయం కాకుండా కేవలం నిన్నే చూపించాలి. మాకు ఇచ్చిన దినాలు గడిచేది మాకు ఇస్తున్నాం. ఈ ఉద్దేశాలు కొరకే స్తోత్రం. మా దినాలను లెక్కించుకొని మా ప్రభుకు మహిమ రావాలి. నీ బిడ్డలైన వాళ్ళందరూ కూడా రెండో రాకకు సిద్ధపడాలి. అన్యులందరూ రక్షణ పొందాలి. దేని ఆలోచన కల్పన స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకోండి. వాటిలో ఆరాధన ద్వారా ప్రభు బలం ద్వారా మీ నామకి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకోండి. రాయా గృహాలలో, హృదయ ప్రాంతాల్లో తండ్రి మరి వాళ్ళు తెలుసుకున్నాక జ్ఞాపకం చేసుకొస్తున్నాం. మనం చేసుకుంటాం. ఇప్పుడు నేర్చుకున్నాం సమర్పించుకుంటున్నాం.
540 పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 804 పాట పాడుకుందాం.
దయచేసి ఎక్కడున్నా మీ స్థలంలో, మీ గృహంలో కానీ ఇంకెక్కడ కానీ కూర్చొని మనం ఆరాధనలో పాల్గొన్నాం. ప్రభు
మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, రెండవ చూచదని, ఎవడైనా మీతో ఏమైనాను అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవని. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన చిన్న గాడిదకి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి అన్నది. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహంలో ఆయన ముందు వెలుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయం అని కేకలు వేయుచుంది. పదకొండు అందరూ కలిసి చదువుకుందాం. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడ ప్రవక్తైన యేసు అని చెప్పింది. యేసుక్రీస్తు ప్రభుల వారు 2021వ సంవత్సరానికి పూర్వం ఈ భూమి మీద మనిషి కుమారుడుగా జన్మించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరంలో జీవించినాడు. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశం అని పిలువబడుతుంది. ఆ ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సంచరిస్తూ ప్రభు సేవను చేస్తూ వచ్చినాడు. ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క పనులు దేవుడని ఆ దినాల్లో ఉన్న మనుషులలో కొద్దిమంది దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అర్థమైంది. బైబిల్ చదువుతున్న మనకు కూడా మనకు అర్థమవుతుంది. ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులు వారి కట్లలో బంధించబడి ఉన్నారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తున్న సందర్భంలో తన వాహనం కొరకు, తన వాహనం నిమిత్తం ఒక గాడిదను కోరుకున్నాడు, లేక గాడిద పిల్లను కోరుకున్నాడు. ఆ గాడిద ఎక్కడుంది అంటే ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉంది. ఆ కట్టబడిన గాడిదను తీసుకుని రమ్మన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రయాణం చేయడానికి గాడిద కాకుండా గుర్రాలు లేవా? ఆయన గుర్రాలను ఉపయోగించుకోలేదు, గాడిదను ఉపయోగించుకున్నాడు. కారణం, గాడిద లోకంలో ముఖ్యంగా మన భారతదేశంలో గాడిద పనికిరాని జంతువుగా భావిస్తూ ఉంటాం. అది కేవలం చాకుని వారి బట్టలు వేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు పనికిరాదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. దాని యొక్క స్వరం కూడా చూసినట్లయితే దాని స్వరం వినడానికి ఎవరు అంత ఇష్టపడరు. పాటలు సరిగా రాని వ్యక్తుల్ని చూసి ఈయన గాడిలా పాడుతున్నాడు అనుకుంటారు. అంటే హేళన చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.
ఇలాంటి గాడిద ఒక వ్యక్తి యొక్క కాళ్ళతో కట్టబడింది. ప్రేమ వలన వాస్తవంగా లోకంలో అపరాధం చేత పాపం చేత చచ్చిన వాళ్ళ, ఎందుకు పనికిరాని వాళ్ళ, నిజంగా మన గురించి మనమే నిజంగా తెలుసుకుంటే మనం అసహించుకుంటాం. నా లాంటి వాడు ఈ లోకంలో పుట్టకపోయితే బాగుంది అనిపిస్తూ ఉంటారు. మన మాటలు చూస్తే, మన క్రియలను చూస్తే నాలాంటి వాడు ఎందుకు వేస్ట్ అని అనిపిస్తూ ఉంటారు. నిజంగా దేవుని వాక్యమైన వెలుగులో మన గురించి మనం ఆలోచించినట్లయితే, చాలాసార్లు మన గురించి మనం తెలియనప్పుడే నేనెంతో చాలా మంచి వ్యక్తిని ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే దేవుడు మానవాళికి పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఇచ్చినాడు. ఈ బైబిల్ ద్వారా వ్యక్తిగతంగా నేను ఎవరినో నేను తెలుసుకోవడం కొరకు దేవుడు నా కొరకు లేక మా కోసం రాసి పెట్టాడు. మా వ్యక్తిగతంగా కొన్నిటికి బానిసలు, కొన్నిటికి మనం కట్టబడి ఉన్నాం. కొద్దిమంది కోపానికి బానిసలు, కొద్దిమంది తిండికి బానిసలు, కొద్దిమంది పేరు ప్రఖ్యాతులకు బానిసలు, కొద్దిమంది వ్యభిచారానికి బానిసలు, కొద్దిమంది ఒక త్రాగడానికి బానిసలు, కొద్దిమంది డబ్బుకు బానిసలు, కొద్దిమంది రకరకాల వాటికి బానిసలు. అందుకే ఆ బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందలేదు. కొద్దిమంది సెల్ ఫోన్కు బానిసలు. ఎందుకంటే ఈ ఆశ, ఈ కోరికలు వారిని బంధించి వేసినాయి. అందుకే వాడు విడిపించుకోలేదు. వారందరూ వాడు విడిపించుకోలేదు. అందుకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చచ్చిపోయిన లాజరును బ్రతికించినప్పుడు ఆయన చెప్పిన మాటలు విందాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 కలిసి చదువుకుందా. ఆయన అలా చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేది. అంతటి యేసు మీద అతని కట్లు విప్పి పోనిందని వారితో చెప్పాడు. కాబట్టి దేవుడు లాజరును బ్రతికించినాడు. కానీ తనకున్న కట్లు అనగా అతని ముఖమునకు రుమాలు లేక అతని కాళ్ళు చేతులకు ప్రేత వస్త్రంతో కట్టబడదు. యేసు వాటిని కూడా ఇవన్నీ కూడా విడిపోనుగా చెప్పలేదు. అందుకే కట్లు విప్పడానికి మనసు అవసరం. అందుకే కట్లు విప్పడానికి దేవుడు తల్లిదండ్రులు వాడుకుంటాడు, అన్నలు వాడుకుంటాడు, అక్కలను వాడుకుంటాడు. నువ్వు నా దగ్గరికి రావద్దంటే నీ కట్లు అట్లే ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు శిష్యులను పిలిచి, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం ఇద్దరిని చూచి 21వ అధ్యాయం 2వ వచనం, యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఒక గాడిద పిల్లి కనబడదు. వాటిని విప్పి నా ఎదురు తోలుకొని రండి. దేవుని దగ్గరికి రాకపోవడం కట్లు కట్టబడిన కారణం. ఈ కట్లు ఎంతవరకు ఉంటాయో మనం దేవుని పూర్తిగా వెంబడించాలి. దేవుని దగ్గరికి రాలేదు. దేవుని దగ్గరికి రాకపోతే ఏమో అర్థం కాదు. వ్యక్తిగతంగా ఏమీ అర్థం కాదు, కుటుంబంలో జరిగేది అర్థం కాదు, ప్రపంచంలో జరిగేది అర్థం కాదు. అర్థం కాకపోతే నువ్వు ఏడుస్తావు, అందరినీ ఏడిపిస్తావు. నువ్వు కలవరపడతావు, అందరినీ కలవరపరుస్తావు. ఇది నీ నేచురల్ స్వభావం.
అది నన్ను గుర్తించలేకపోతున్నావు. అందుకే ప్రియుల వల్ల కట్లో ఉన్నంత వరకు కూడా మనం ప్రభు దగ్గరికి రాలేం. ప్రభు దగ్గరికి వస్తే అనేకమైన విలువలు మనం ఎదుగుతాం. ఫస్ట్ మన నీచ స్థితిని మనం తెలుసుకుంటాం. రెండు, దేవుడు మనకు ఎంత విలువనిచ్చినాడో అని తెలుసుకుంటాం. ఫస్ట్ మన నీచ స్థితిని మనం తెలుసుకుంటాం. రెండోదిగా మనకి ఇచ్చిన విలువను గుర్తిస్తాం. అప్పుడు మనం ఆరాధించగలుగుతాం, లేకపోతే ఆరాధించలేము. కాబట్టి కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లను లేక గాడిదను కట్లు ఇంటికి తీసుకుని వచ్చారు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత గాడిదకున్న విలువ చూడండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును తన మీదే ఎక్కించుకుంది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి గాడిద తన వీపు మీద యేసు ప్రభు సవారీ చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి యేసు ప్రభు గురించి మాత్రమే మనం అతిశయించాలి. కొత్త నిబంధన వాక్యం మనం బోధిస్తూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనము కలిసి చదువుకుందాం. 17వ వచనం కలిసి చదువుకుందాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. మనం ప్రభునందు అతిశయించాలి. ప్రభునందు అతిశయించాలి. మనల్ని మనం అతిశయించడానికి మనకి ఏ యోగ్యత లేదు. అనేక సార్లు నా అంత ఆరాధనిస్తూ ప్రపంచం లేదని ఊహిస్తాం. ఏదో జర ఆరాధన వచ్చినంత మాత్రం, కొంచెం చక్కగా పాట పాడినంత మాత్రాన నా అంత పాటగాడు ప్రపంచంలో లేడని గర్వం మిగుతాం. ఇదంతా కూడా తెలియని కారణం. కాబట్టి ప్రేమిన వల్ల మన గురించి మనం వాస్తవంగా తెలుసుకుంటే మనం నిరాశపడాల్సిన అవసరమే, అతిశయపడనక్కర్లేదు. కొన్నిసార్లు మనం అతిశయిస్తాం, లేకపోతే నిరాశలోనే వెళ్ళిపోతాం. మనం నిరాశలో వెళ్ళిపోవద్దు, లేకపోతే మనం గర్వించి అతిశయించవలసిన అవసరం లేదు. కాబట్టి అతిశయించువాడు ప్రభునందే అతిశయించేవాడు. దేవుని దగ్గరికి రావడమే ఒక గొప్ప ధన్యత. దేవుడు నమ్ముకోవడమే ఒక గొప్ప ధన్యత. ఆ యేసును హృదయంలో చేర్చుకొని ఆయన ఊరేగించడమే ఒక గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ప్రభువును గురించి సరిగ్గా ఎరగని వారు ఆయన గురించి సిగ్గుపడతారు. యేసు ప్రభు గురించి యథార్థంగా ఎరిగిన వారు ప్రపంచంలో స్నేహితుల మధ్య అతిశయిస్తాం ప్రభుని బట్టి. కొద్దిమంది స్నేహితుల దగ్గర క్రైస్తవులని చెప్పుకునే పరిస్థితులు కొద్దిమంది చాలా సిగ్గుపడతారు. ఇంకా మరి కొద్దిమంది వాళ్ళ బంధువుల దగ్గర యేసు ప్రభు గురించి అస్సలకి వాళ్ళు నోరుడేస్తారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభుకి విలువ తెలియదు. వాళ్ళ విలువ వాళ్ళకు భావిస్తుంటారు. అంటే యేసు ప్రభు కంటే నా విలువ నాకు పెద్ద ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. మన ఫ్రెండ్స్ ఉన్నారు కూడా దేవుడి కంటే నా విలువ నాకు పెద్ద ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. అందుకే భక్ష్యం గారు రైల్వే స్టేషన్కి ఆ దినాల్లో తన ప్రయాణం చేస్తూ రైల్వే స్టేషన్ వెళ్తున్న సందర్భంలో ఒకసారి తనతో ఉన్న చదవని వారు కలిసి వెళ్తున్నారంట రైల్వే స్టేషన్. అక్కడ ప్రార్థన చేసుకుందామని చెప్పాడు. అయితే అందరూ తెల్ల సూట్ వేసుకున్నారు. సూట్ వేసుకున్నారు. భక్ష్యంగా తెల్ల సూట్ వేసుకున్నారు. అయితే రైల్వే స్టేషన్లో మోకరించాడు. అంత పెద్ద మోకరిస్తే ఏంటని అందరిలో మోకరించాడట. రైల్వే స్టేషన్లో ఎందుకు మోకరించాలని గుసగుసలు లేదు. ఎందుకంటే భక్ష్యం గారు దేవుని ఘనపరచిన వ్యక్తి. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. మన ప్రభు కంటే ఈ లోకంలో ఏ బంధువు ఎక్కువ కాదు. మన ప్రభు కంటే ఈ లోకంలో ఏ సంబంధం ఎక్కువ కాదు. మన ప్రభు కంటే ఈ లోకంలో మన విద్య కూడా ఎక్కువ కాదు. మన ప్రభు కంటే మన
ఈ గాడిదని ఎవరు ప్రేమించరు, ఈ గాడిదను ఎవరు ఇష్టపడరు. చిన్న చిన్న కుక్క పిల్లలు ఇళ్ళలో పెంచుకొని ముద్దాడని చూశాను, కానీ గాడిదను ముద్దాడని ఇంతవరకు నేను చూడలేదు. కానీ గాడిద అసహ్యమైన జంతువుగా ఉన్నది. రెండోదిగా అది మనుషుల చేత ఇంటి దగ్గర కట్టబడి ఉంది. అలాంటి గాడిద దేవునికి కావాలి. అది నాకు అవసరమైందని దాన్నే కోరుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. మనం గాడిదలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు, గాడిదలాగా మనం అందరికీ అంత ఇష్టపడని వ్యక్తులు. మనం చూసి అందరూ ప్రేమించే ఇది ఉండదు. అందుకే నేను ఈరోజు ఉదయకాలం అలాగా చెట్ల మధ్యలో నేను వెళుతున్న సందర్భంలో ఆలోచిస్తా ఉన్నాను. ప్రతి పక్షిని చూసిన వెంటనే దేవుడు స్తుతించబుద్ధి అవుతుంది. ప్రతి చెట్టును చూసిన వెంటనే దేవుడు స్తుతించబుద్ధి అవుతుంది. ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది, దాన్ని చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. కొబ్బరి చెట్టును చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. పక్షులు చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. సృష్టిని చూసిన వెంటనే, సూర్యుని చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. చంద్రుని చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. నక్షత్రాలను చూసిన వెంటనే దేవుడు స్తుతించాలి. కానీ నేను చూసిన వెంటనే వీడు ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కదా. తలగా ఇప్పుడు వచ్చాడా, నేను ఎంతో హ్యాపీగా ఉంటే వీడు వచ్చాడా, తలకాయ పంపేయ వేస్ట్ ఫెలో అని అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది బాగానే అంటారు, కొంతమంది లోపల అనుకుంటారు. చూసిన వెంటనే దేవుడు స్తుతిస్తారా? మన ముఖాలను చూసి, మన యొక్క ప్రవర్తన చూసి, మన క్రియలను చూసి ఎవరైనా దేవుడు స్తుతిస్తారప్ప. అలాంటి వ్యక్తి మాట్లాడుతుంటే దేవుడు స్తుతించాలనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని చూస్తుంటే వ్యక్తి దగ్గర కూర్చోం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని చూస్తే దేవుడు గణపరచాలని ఎవరికైనా ఆశ పడుతున్నారు. మన ముఖము చూసిన వెంటనే ఎంత తొందరగా ఈ వ్యక్తి నుంచి దూరం అయిపోతే అంత మంచిది అనుకుంటారు మన గురించి. కానీ అలాంటి వ్యక్తులైన మనల్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. ఇలాంటి వ్యక్తులైన మనం కొన్ని కట్లకు బానిసైపోయాడు. మనతో మనం కట్ల నుంచి విడిపించుకోలేని వ్యక్తులం. కానీ మనల్ని విడిపించడం వరకే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మన కొరకు శిలువ రక్తమంతా కార్చాడు. మనల్ని విడిపించడం వరకు, మనం విమోచించడం వరకే మన కొరకు యేసు ప్రభువు శిలువ రక్తమంతా కార్చాడు. మనం విడిపించడం వరకే. అలవాట్ల యొక్క కట్టుబాట్ల నుంచి, సహన యొక్క కట్ల నుంచి, లోకం యొక్క కట్ల నుంచి మనం విడిపించడం వరకే ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, మన విమోచన 3 విధాలంట. ఒకటి, పాపం యొక్క శిక్ష నుండి తప్పించాడు. ఒకటి పాపం యొక్క శిక్ష నుండి తప్పించాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన మనం, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్న మనం పాపం యొక్క శిక్ష నుండి తప్పించాడు. శిక్ష నరకం నుంచి తప్పించాడు. రెండోది పాపం యొక్క ప్రభావం, అనుదినం పాపం యొక్క ప్రభావం మనం వెంటాడుతూనే మనల్ని పాపం యొక్క ప్రభావాన్ని అనుదినం విడిపించాలి అనే ఆశ. ప్రతి దినం మన మాటల ద్వారా పవిత్రపరచబడుతున్నాం. ప్రతి దినం మన క్రియల ద్వారా పవిత్రపరచబడుతున్నాం. అనగా పాపం యొక్క ప్రభావం మనల్ని అపవిత్రపరుస్తారు. వాటి నుంచి కూడా విడుదల పొందాలి, విమోచించాలి, దేవుడు రక్షించాలి. శిలువలో చనిపోయాడు. అందుకే ప్రభా ఈ దినం నా యొక్క మాటల ద్వారా, నా క్రియల ద్వారా పాపం యొక్క ప్రభావం నా మీద ఉన్న కారణం ఒకటి, ఆ ప్రభావమే నా ఇంటికి, నా ఇంట్లో వ్యక్తులకి, తర్వాత నా చుట్టూ వారికి
శిక్ష 2021 సంవత్సరం పూర్వమే యేసు శిలువలో ఆ యొక్క శిక్ష పోయింది. రెండోది, అనుదిన పాపం యొక్క ప్రభావం మనం విడుదల పొందడం ద్వారా మనం ప్రభువును ఆరాధించేట్టుగా ఉంటాం. మూడోది పాపం యొక్క ఉనికి గుర్తుపెట్టుకోవాలి. పాపం యొక్క ఉనికి, మనం ఈ లోపల చచ్చేంత వరకు కూడా పాపం యొక్క ఉనికి ఉంటాను గుర్తుపెట్టుకోవాలి. నేను ఇట్లా మాట్లాడుతున్నానే, ఇట్లా జీవించొద్దే, ఇట్లా జీవిస్తున్నానే అనేక సార్లు మనం ఏడ్చి దేవుని బిడ్డలకి అది అర్థమైంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడే మనం ఆ ఉనికి నుండి బయటపడాలని ఆశిస్తూ ఉంటాం కొన్నిసార్లు. లేదు, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, చచ్చేంత వరకు ఈ పాపం యొక్క ఉనికి పోదు. ఎప్పుడైతే ఈ లోకయాత్ర ముగిస్తామో పాపం యొక్క ఉనికి నుంచి విడుదల పొంది స్వతంత్రం అవుతాం, విడుదల పొందుతాం. అలాంటి విమోచన కొరకే దేవుడు ఈ గాడిద పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామముకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, ఇదే మన స్వభావం. రెండోదిగా, వాటిని విప్పి నా ఎదురు తోలుకుని రండి. విప్పి విడిచిపెట్టడం కాదు. కొద్దిమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంత చక్కగా బోధిస్తారంటే, అది తినొద్దు, అది తాగొద్దు, ఇది చేయొద్దు అంటారు. కానీ ప్రభు దగ్గరికి తీసుకుంటారా, ప్రభు సన్నిధికి తీసుకుంటారా. కాబట్టి దేవుడి దగ్గరికి రావు, ఏసే దగ్గరికి రావు. కాబట్టి వాటిని విప్పి నా ఎదురు తోలుకుని రండి అని చెప్పబడింది. మూడోదిగా ఇక్కడ మనం గుర్తించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం అందరం. ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహు పశు పిల్లైన చిన్న గాడిదకి నీ ఎదురుకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అని. యేసే ఎలా వచ్చాడంట? సాత్వికుడే. ఆయన రాజు సాత్వికుడు. కాబట్టి గాడిద మీద రావటం సాత్వికానికి గుర్తు. మంచి గుణంలోనే అసహించుకుంటుంది వాళ్ళ పిల్లలు. కొద్దిమంది వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే, వాళ్ళ అమ్మ నాన్న చెల్లుగా ఉంటారు, ఆ చెల్లు కాల్చుకుంటే అసహించుకుంటారు, బట్టలు సరి వేసుకోకపోతే అసహించుకుంటారు. వాళ్ళ తాతలు అమ్మమ్మలు ఏదైనా చేస్తే ఎంత చీరించుకుంటారంటే ఇది పెద్ద పొడిగా. కానీ ఈయన యేసయ్య, ఆయన రాజు, ఆయన సాత్వికుడై గాడిద మీద ఎక్కుతున్నాడు. కాబట్టి గాడిదని ఎక్కువ ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం గుర్తించినట్లయితే 4వదిగా గుర్తించిన 7వ వచనం చూడండి. 7వ వచనం అందరం చదువుకున్నాం. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను. యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఎంత ధన్యత! ఎవరైతే యేసు ప్రభువు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళ హృదయంలో యేసు కూర్చుంటాడు. ఎంత గొప్ప ధన్యత! మనలో కోరుకున్నాడు గాడిద లాంటి వ్యక్తులను, పనికిరాని గాడిద లాంటి వ్యక్తులను, విలువలేని గాడిద మీద మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం తన దగ్గరికి రావడానికి, కారణం తన మీద ఎక్కి కూర్చోడానికి, మన హృదయంలో యేసును సవారీ చేయాలనుకుంటున్నాడు. ఇదంత గొప్ప ధన్యత! నేను ఒకరోజు సంగారెడ్డిలో సువార్తకు వెళుతున్నాను. తెల్లవారుజామున ఎక్కడికో వెళుతున్నాను. ముందునే వేసేసి ఒక దగ్గర మోకరించి ఉన్నాను. ప్రార్థన చేసినట్లే నిద్ర వచ్చినట్లే నిద్ర టైం ఉంది. అట్లే
నేను నంద్యాలలో ఉన్న సంఘ పెద్దలకు వాళ్ళ ఇట్లా అని చెప్తున్నాను. భక్షిగా మామూలుగా ఉండి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసినాడు. మోకరించి ప్రార్థన చేసినాడు. మోకరించి ప్రార్థన చేసిన తర్వాత మోకరించున్న నా మీద చేయి లేచినాడు. ఎంత మంచిగా అనిపించిందంటే భక్షిగా నా మీద చేయి పెట్టి లేచినాడు. కలనే నిజమైంది ఎట్లుంటుందో కలనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కిన తర్వాత గాడిద ఎంత పార్టీ. అందుకే మనం ప్రభునందే అతిశయించాలి, ప్రభునందే అతిశయించాలి. నా చేతిలో నా బైబిల్ 1985 సంవత్సరం నుంచి నా చేతిలో ఉంది. ఈ బైబిల్ నేను కాటన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. బైబిల్ తీసుకెళ్ళేవాడిని, ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేసేవాడిని. బైబిల్ తీసుకుపోయేవాడిని, ఎక్కడికైనా బైబిల్ తీసుకుపోయేవాడిని. చుట్టాలకి పోతే బైబిల్ తీసుకుపోయేవాడిని. తప్ప సేవ రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే విలువ మనకు తెలిస్తే వారు ఎలాంటి వ్యక్తులే సరే నా ప్రభు కంటే ఎక్కువ వాళ్ళు కావాలని నా మనసులో నాటుకున్నాం. కాబట్టి ప్రేమ వల్ల మనలాంటి ఎవరు ప్రేమిస్తారు, కానీ యేసే ప్రేమించాడు. మనం విలువలేని ప్రజలు ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? యేసువే మనం ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉండి ఆయన సవాల్ చేయగలిగే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే గాడిద మీద ఎక్కాడు యేసుక్రీస్తు ప్రభు. గాడిద కంటే విలువను చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. గాడిద కంటే విలువను చూడండి. 8వ వచనం చదువుతున్నాం అందరం. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారిపోకుండా పరిస్థితి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారిపోకుండా పరిచి. చూసినా ఇప్పుడు అనేకులు తమ బట్టలు దారిపోకుండా పరిచి, కొందరు చెట్టు కొమ్మలు నరికి ఆ కొమ్మల మీద ఆ బట్టల మీద ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. ఎంత గొప్పదండి, గాడిద నడుస్తుంది. ఎంత విలువ! ఈరోజు ఇక్కడ నుండి వాక్యం చెప్తున్నానంటే విలువ ఏసీ ఇచ్చిన విలువ. ఏదో మనం తెచ్చుకున్న విలువ పోతుంది సందేహం. మనం అనేక సార్లు మన విలువను మనం కాపాడడం ప్రయత్నం చేస్తుంటాం. అస్సలు దేవుడు ఇచ్చిన విలువ ఎక్కడికి. దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చినట్టు గొప్ప ధన్యత. బైబిల్ పట్టుకోవడం ఒక ధన్యత, ఏసే వాక్యం చెప్పడం ఒక ధన్యత. అంతేగాని మన భక్తి శక్తి, మన జ్ఞానం తెలివి కాదు. పాట ఒక ఆధిక్యత, ఆరాధించడం ఒక ఆధిక్యత, ఆనందం కొట్టడం ఒక ఆధిక్యత. అంతే. నేను లేకపోతే ఇంకొక ఆనందం కొడతాను, నేను లేకపోతే ఇంకొక వాక్యం చెప్తాను. నేను లేకపోతే ప్రపంచం లేదంటే ఫీల్ అవుతే నీలాంటి నాలాంటి దౌర్భాగ్యం ఉండడు. అందుకే ప్రేమ వల్ల గాడిద యేసుక్రీస్తు ప్రభు మోసే గాడిదగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ మనం 1వ వచనం చదివి మనం ముగించుకుందాం. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జన సమూహంలో ఆయన ముందు వినిపించుకున్న వారు వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయం, ప్రభు పేరు వచ్చువాడు స్తుతింపబడునుగా, సర్వోన్నతమైన స్థలంలో జయం అని కేకలు వేయించింది. చూసి జయం లేక కింద హోసన్నా అని రాయాలి. హోసన్నా దేవునికే జయం. దేవునే కనపరచాలి, దేవునే మహిమపరచాలి. మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికే మహిమ. దేవుడు మనకి ఏది ఇచ్చినా దాని ద్వారా దేవునికే మహిమ. ఏది ఇచ్చినా కొంచెం పాస్ అయితే సార్, నేను చదివిన కాబట్టి పాస్ అయినా అంటాను. అనంతంతో దేవుడు నాకు పాస్ చేశాడు, అదే దేవుని కనపరచుతాడు. లోకంలో ఏదైనా ఘనత వస్తే అది దేవుడు ఇచ్చిన ఘనత అని మనం సంపూర్తిగా నమ్మాలి, సంపూర్తిగా విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం ఆరాధికులుగా ఉంటాం. ఈ విధంగా
1, 3, 4 మాత్రమే. 1, 3, 4 మాత్రమే.
ప్రేమగల తండ్రి, వందనాలు. కట్టబడి ఉన్న గాడిదను, విలువలేని గాడిదను, పనికిరాని గాడిదను నన్ను ప్రేమించారు. నా కట్టు విప్పినాను, మీ సన్నిధి తీసుకుని వచ్చారు. నా హృదయంలో నివాసం చేయగా నా హృదయ సింహాసనం మీద కూర్చున్నందుకు ఆరాధిస్తున్నాను. నీవు నా హృదయంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంత యువత నిన్ను మోసే గాడిగా నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు నిన్ను బట్టి ఆ కట్టల మీద నడిచారు. తర్వాత హోసన్న జయం అని నినాదం కూడా వినపడు, నేను కనపరిచే వరకు నేను నిమ్మపరిచిన గొప్ప ఆరోగ్యంతో ఇది కేవలం మీ కుమారు యొక్క మరణ స్థాపన దానివల్లనే సాధ్యమే. స్తోత్రం. నా స్వభావాన్ని మార్చి దేవాన్ని మీ కుమారి యొక్క స్వభావం బట్టి నన్ను మార్చుకున్నందుకు ఆరాధిస్తూ ఈ విధంగా ఆరాధించడం వరకైనా నాకు ఇచ్చిన మంచి అవకాశం వరకు నాకు చూస్తూ ముందున్న సమయాన్ని చేతులు అప్పగించుకుని యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను. ఆమేన్. పాట పాడకుండా 250 పాత పాటల పుస్తకంలో 767 పాట 3వ చరణం నుండి 6వ చరణం వరకు పాడుతుంది. 3వ చరణం నుంచి 6వ చరణం వరకు
ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 756. పేజ్ నంబర్ 756. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. పన్నెండవ వచనము కలిసి చదువుకుందాం. 12వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనక, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలని దేవుని యొక్క కోరిక. ఒకరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడాల. భవిష్యత్తులో జరగబోయేది ఇదే. మనమందరం ఒక దినం దేవుని సన్నిధిలో నిలబడాల. అందుకే మనం సిద్ధపడాల. పెళ్ళికి పోయినప్పుడు సిద్ధపడతాం, ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు సిద్ధపడతాం. కానీ దేవుని దగ్గరికి పోవడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఏం సిద్ధపడాలి? మనం సిద్ధపడాలనే దేవుడు రకరకాల పరిస్థితులు అనుమతిస్తున్నాడని ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ మనం గుర్తించినట్లయితే దేవుడు మనుషులు సిద్ధపడాలని, తన బిడ్డలు సిద్ధపడాలని ఏమేమి అనుమతించినాడో చూద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన తట్టు తిరగాలని దేవుని కోరిక. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా దేవుని తట్టు తిరగాలి. అందుకే ఈ పరిస్థితులన్నీ అనుమతిస్తున్నాడు. కరోనా లాంటి పరిస్థితులు అనుమతించినాడు. దేవుని తట్టు పూర్తిగా తిరగాలి. ఏదో కొంచెం తిరగటం కాదు, పూర్తిగా తిరగాలి. దంతశుద్ధి చేసినాడంట దేవుడు, ఆహారం లేకుండా చేసినాడంట. అయినా
దేవుని తట్టు ప్రజలు తిరగడంలే, వాళ్ళ సొంత మార్గాల్లోనే వెళ్తున్నారు, సొంత పద్ధతుల్లోనే వెళ్తున్నారు. ఇంకా ఏం చేసినాడో చూద్దాం. 7వ వచనం. కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసిన ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. చూసిందా? మళ్ళీ రెండోసారి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. దేవుడు ప్రపంచంతో మాట్లాడుతున్నాడు, నా తట్టు తిరగాలా, నా తట్టు తిరగాలా అని. అందుకే ఏది కూడా దేవుని అనుమతి లేకుండా జరగడంలే ప్రపంచంలో. అన్నీ కూడా దేవుడు సమస్తము కూడా ఆయన అనుమతి లేకుండా ఏమి జరగట్లే. సైతానుడు కానీ అతని దూతలు సహితం దేవుని అనుమతి లేకుండా ఏమి చేయలేరు. మన జీవితంలో ఒక తల వెంట్రుక రాలాలన్నా దేవుని అనుమతి లేకుండా జరగదు. అది మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎందుకు ఇది అనుమతిస్తున్నాడు? కుటుంబంగా ఎందుకు దేవుడు ఇది అనుమతిస్తున్నాడు? సంఘముగా దేవుడు ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నాడు? మనం దేవుని తట్టు తిరగాలని, ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండటానికి ఇప్పటి నుంచే మనం సిద్ధపడాలని దేవుని యొక్క కోరిక. మనం సిద్ధపడకుండా వాళ్ళని వీళ్ళను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళని వీళ్ళను చూసే దినాలు కావు ఇప్పుడు. అందుకే ఎవరిని కూడా నీకు కరోనా వ్యాధి వచ్చిందని ఎవరి పేరు మెన్షన్ చేయొద్దు ప్లీజ్. వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చింది, నేను పవిత్రుని కాబట్టి నాకు రాలే అనుకుంటే నీకు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకో, మనం ఎవరు మానవాతీతమైన వ్యక్తులమేమీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. నాకు రావచ్చు, నీకు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు. మనం అతిశయించవలసిన అవసరతలే. మనం చాలా భక్తులమని, పరిశుద్ధులమని, అందుకే నాకు రావడం లే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళ తట్టు ఎందుకు చూడాలా? ఫస్ట్ వ్యక్తిగతంగా మన వైపు మనం చూసుకోవాలి. ప్రభువా, ఎందుకు ఇది అనుమతించినావు నా పరిస్థితికి, నా కుటుంబంలో? ఒక కరోనే కాదు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తున్నావు? నాతో మాట్లాడంటే ప్రభు మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. ఇది ఇట్లనే పెట్టుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం రండి, 6వ అధ్యాయం. ఒకటో వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 203. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవుని దృష్టికి దోషులు అయితే ఆయనకి వాళ్ళకి ఎందుకు అప్పగించాలా? కానీ ఎందుకు అప్పగించినాడు దేవుడు? 7 ఏండ్లు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పెట్టే కష్టాలను బట్టి తిరిగి దేవునితో తిరగాలని దేవుని కోరిక. అందుకే చూడండి 6వ వచనం కూడా చూడండి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన ఈ 7 సంవత్సరాలు మిద్యానీయులు ఇశ్రాయేల్ ప్రజలు హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొరపెట్టి, అది నేర్చుకోవాలి దేవుని బిడ్డలో. దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసుకుంటా నేను చక్కగున్నానులే, నా కుటుంబం చక్కగా ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. నేనైనా నువ్వైనా ఎవరమైనా మనం ఇతరుల వైపు మనం చూడకూడదు. నేను చక్కగున్నా, నా భార్య చక్కది, నా భర్త చక్కనోడు, నా పిల్లలు చక్కనోళ్ళు, మిగతా వాళ్ళే షెడ్డోళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. మన జీవితంలో ఎప్పుడు అనుకోకూడదు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో దోషులైనందున
వాళ్ళని ఎక్కడికి అప్పగించాడు దేవుడు? మిద్యానీయులకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 years, 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో మిద్యానీయులు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? హీన దశకు తీసుకొచ్చారు. వాళ్ళు హీన దశకు తీసుకొచ్చినప్పుడు మిద్యానీయుల మీద ఏమరా అట్లా ఇట్లా అని చెప్పలే, వాళ్ళు దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు. అందుకే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు నిజంగా తన వాక్యంలో దేవుడు ఎందుకు రాసి పెట్టాడో నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఇతరుల మీద సనుకోవద్దు, దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేసినాడంట? 7వ వచనం, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్త ఒకని పంపెను. ప్రవక్తను పంపినాడు ప్రార్థన చేస్తే. ఆ ప్రవక్త ఏం చేసినాడంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపాలను చూపించినాడు. మీరు ఇట్లా అయిపోయినరు, అందుకే దేవుడు ఇది అనుమతించినాడు అన్న వెంటనే వాళ్ళు లవోదివో అని పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ వేడుకున్నారు. క్షమాపణ వేడుకొని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా శాంతంగా ఉన్నారంట, కొన్ని సంవత్సరాల వరకు కూడా. అందుకే వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వాళ్ళకు వాగ్దానములు కూడా ఇచ్చినాడు, ఎన్నో వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఒక ప్రవక్తను పంపించేవాడు. అట్లా ప్రవక్త ఉన్నప్పుడు వాళ్ళ తప్పిదాలు వాళ్ళకు చూపించినప్పుడు పశ్చాత్తాపడే వాళ్ళు, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకునే వాళ్ళు, మళ్ళీ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మళ్ళా వాళ్ళు దేవుని దృష్టికి తప్పు చేసినప్పుడు మళ్ళా కొన్ని సంవత్సరాలు వేరే దేశానికి అప్పగించేవాళ్ళు, మళ్ళా వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు. అందుకే ప్రియమైన వాళ్ళ మనం గుర్తుపెట్టుకోవాలి. రండి, ఆమోసు గ్రంథం, అయినను వారు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు ఏం చేసినాడంట? దంతశుద్ధి చేసినాడంట, ఆహారం లేకుండా చేసినాడంట. ఆయనను నా తట్టు తిరిగిన వారు కారు. రెండోదిగా నీళ్లు లేకుండా చేసినాడంట. తాగడానికి ఏం చేసినాడు? నీళ్లు లేకుండా చేసినాడంట. ఆయనను వారు నా తట్టు తిరిగిన వారు కారు. మూడోది చూద్దాం, 9వ వచనం, ఆమోస్ 4:9. ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసిదిని, గొంగలి పురుగు వచ్చి విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. చూసిండ్రా, దేవుడు వాళ్ళ సస్యములను ఎండు తెగుల చేత, కాటుక చేత పాడు చేశాడు. నష్టం నష్టం నష్టం. ఎందుకు ఈ నష్టం దేవుడు అనుమతించినాడు? దేవుని తట్టు తిరగాలని. దేవుడు కక్ష పట్టి దేవుడు అనుమతించట్లే, మనల్ని ప్రేమించిన కారణమును బట్టి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ఇట్లనే పెట్టుకోండి. హెబ్రీ 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయనని గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు దేవుడు శిక్షను అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు? దేవుడు ఫస్ట్ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఇవన్నీ పంపిస్తున్నాడు. తర్వాత ఇంకా మనం గుర్తించినట్లయితే 10వ వచనం, అదే హెబ్రీ 12:10. భూ సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులముగా, నిర్దోషములుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఎవరిని పరీక్షించకు. నేను ప్రతి సండే ప్రతి బల్ల దగ్గర చెప్పేది ఏంటంటే, ఎవరిని పరీక్షించకు. నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ తల్లిదండ్రులను కానీ, నీ అక్కలను కానీ, అన్నలను కానీ పరీక్షించకు. వ్యక్తిగతంగా నన్ను నేను పరీక్షించుకోవాలి, వ్యక్తిగతంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అంతేకాని ఎవరిని పరీక్షించడానికి మనకు అంత ఇది లేదు. దేవుడు ఒక్కడే,
తీర్పు తీర్చేది, పరీక్షించేది. ఈ లోకంలో ఏ మానవునికి పరీక్షించడానికి హక్కు లేదు. అందుకే వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. మన మనస్సాక్షి ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నిటి విషయంలో ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని ఆయన తట్టు మనం తిరగాలని దేవుని యొక్క కోరిక. అందుకే తర్వాత 11వ వచనం చూడండి, అదే 12-11. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. చూసిండా? కాబట్టి సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది, సంతోషకరంగా కనబడదు. అయితే దాని యందు అభ్యాసం కలిగిన వారికి నీతి సమాధానకరమైన ఫలములు ఇస్తుంది. అవును ప్రభువా, ఇది నా మేలు కొరకే నన్ను శిక్షిస్తున్నావు, నా మేలు కొరకే నన్ను గద్దిస్తున్నావు ప్రభువా, ఇదంతా నా మేలు కోసమే అని మనం ఎప్పుడు దేవుని స్తుతించాలి. దేవుడిచ్చే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు పాఠాలు నేర్పిస్తున్నాడు? దేవుని సన్నిధిలో మనం ఎట్లుండాలా? పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలి. దేవుని యొక్క కోరిక. రక్షించబడిన వెంటనే సరిపోదు. రక్షించబడిన మనం పరిశుద్ధులముగా, పవిత్రముగా, నిర్దోషములుగా మన దేవుని సన్నిధిలో కనబడాలి. అదే దేవుడి యొక్క కోరిక. రండి, ఆమోసు గ్రంథం. అయినను వారు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు ఏమేమి అనుమతించినాడంట? దంతశుద్ధి, తర్వాత ఆహారం లేకుండా చేసిండ దేవుడు, అయినా తిరగలే. నీళ్లు లేకుండా చేసినాడు, ఆయనను తిరగలే. మూడోదిగా పంటలు కూడా నష్టమైపోయినాయి, అయినా తిరిగిన వారు కారు. తర్వాత 4వది చూద్దాం. 4వది 10వ వచనం, ఆమోసు 4:10. ఐగుప్తుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగులు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధం మీ నాసికారంధ్రమునికి ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గం చేత హతం చేయించి మీ గుర్రములను కొల్లబెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. ఎన్ని పరిస్థితులు తెగులు అనుమతించినాడు. మనిషి హృదయం ఎంత ఘోరమైంది తెలుసా అండి? ఇన్ని అనుమతించిన ప్రపంచానికి నేను మారుమనసు పొందాలా, సృష్టికర్తను నమ్ముకోవాలా, దేవుడిని నమ్ముకోవాలా, నా బతికే చక్కగా లేదు, ఇతరులను చూస్తున్నాను అనుకోకుండా ఏం చేస్తున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 చూడండి. 10-11. 5వ దూత తన పాత్రను ఆ క్రూరం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండ్రి, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనసు పొందిన వారు కారు. పరలోకమందున్న దేవుని దూషించినట్ట కష్టాలు, ఇబ్బందులు బట్టి దేవుడు ఎందుకు నా ప్రార్థన వింటంలే, దేవుడు ఎందుకు ఇవన్నీ అనుమతించినాడు? ఎందుకు దేవుడు అనుమతించినాడు? మనం ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా మనం కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవుని తట్టు తిరగలే, దేవుని తట్టు తిరగలే. తర్వాత ఇంకా మనం గుర్తించినట్లయితే ఆమోస్ 4వ అధ్యాయం 11వ వచనం. బోర్లు చేసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకొంటిరి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూసిందా? ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. తన తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారు? ద్వేషం వచ్చి కాదు. మంచి కూర్చొని ఎందుకు కొడతారు? మంచి కూర్చోవాలని కొట్టడం. అన్నం తినకపోతే కొట్టడం, అయితే తిను అని చెప్పి కొట్టడం. మా అమ్మ నా మీద పగబట్టింది, మా నాయన నా మీద పగబట్టింది అనుకుంటుంటే
నీకు లోపల ఆ బువ్వ దూరదు, నీ క్రమంలోకి రావు, నువ్వు ఇట్లనే నీ జీవితం కొనసాగుతావు. అందుకే క్రమశిక్షణ చాలా అవసరం. ఇవన్నీ ప్రపంచంలో దేవుడు ఎందుకు ఇవన్నీ అనుమతించినాడు? అందుకే లోకం ఏదైతే దేనికైతే భయపడుతుందో మనం దానికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నేర్పించే పాటలు మనం ఈ లోకంలోనే నేర్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మనది ఎప్పుడో మనకు తెలియదు, మన పరిస్థితులు ఎప్పుడో మనకి ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే ప్రేమిన వల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ వచనం అందరం చదువుకుందాం కలిసి. ఆమోసు 4:12. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగునే చేదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రేమిన వాళ్ళరా, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో దేవుడు ఏ విధంగా మనకు చెప్తాడు గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక యవనస్తుడు గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. పల్లెటూరు నుండి పట్టణం చూడబుద్దయింది దీనికి పాపం. దేని మీద? బైక్ మీద కాదు, గుర్రం మీద. గుర్రం మీద వెళ్తున్నాడు. ఇది గుర్రము ఈ పట్టణం చూసి ఏం చేసిందంటే అది ఎటు తోచకుండా పరిగెత్తుతా ఉంది. ఆ యవనస్తుడు గట్టిగా పగ్గాలు బట్టి లాగినా కూడా అది ఇంటంలే, పరిగెత్తా ఉంది. అందరూ దూరం అవుతుండ్రు. ఎవరు అతన్ని రక్షించే దిక్కు లేదు. అందరూ దూరం జరుగుతున్నారు. ఓ పెద్ద మనిషి చాలా బలంగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, చాలా తెల్లగున్నాడు. ఆ యవనస్తుని చూసినాడు, తన పరిస్థితిని చూసినాడు. సరే, ఆ గుర్రానికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ గుర్రం వచ్చి పెద్ద మనిషిని తాకింది, అట్లే నిలబడ్డాడు. ఇక్కడి నుంచి రక్తం వస్తుంది పెద్ద మనిషికి. అప్పుడు ఆ యవనస్తుడు, ఆ యొక్క గుర్రం ఆగింది. ఆ యవనస్తుడు దిగి, అయ్యా చాలా వందనాలని చెప్పినాడు. నువ్వు నన్ను రక్షించకపోతే నేను చచ్చిపోయేవాణ్ణి అని చెప్పినాడు. తను ఏమనలే, మౌనంగా ఉన్నాడు, చిరునవ్వు నవ్వాడంతే, వెళ్ళిపోయాడు. చాలా రోజులు అయిపోయింది. ఈ యవనస్తుడు ఊర్లో దేవుడు తను మరణం నుంచి తప్పించినాడని దేవునికి కృతజ్ఞుడై జీవించక ఏం చేస్తున్నాడు? ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. యవనస్తులతో తాగుతున్నాడు, తింటున్నాడు, పత్తాలాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అయితే అతని దగ్గర కత్తి ఉంటే ఒకరిని పొడిచినాడు, డబ్బులు లేకపోతే. ఏమరా నన్ను గెలుస్తావు, డబ్బులను కాజేస్తావని పొడిచినాడు. చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క ఏర మనిషి చచ్చిపోయిన తర్వాత ఈడు అప్పుడే పోలీసులు వచ్చి పట్టుకొని జైలుకి తీసుకుపోతే ఇప్పుడు కోర్టుకు హాజరుగా అమ్మన్నారు. ఆ కోర్టులో హాజరుగానప్పుడు అక్కడ మరి ఆ జడ్జి ఉన్నాడు, చెప్పినాడు, రేపు నీకు ఉదయం 10 గంటల ఉరిశిక్ష అన్నాడు. అంతే, ఉరిశిక్ష అన్నాడు. ఆయన పైకి చూసినాడు. ఆ యవనస్తుడు చూస్తే ఆ జడ్జి నేను ఎక్కడో చూసినట్టున్నానే అనుకొని, అప్పుడు ఎవరో కాదు ఈ జడ్జి. ఆ దినాల్లో నేను సిటీకి వెళ్ళినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడి చచ్చిపోయే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను రక్షించింది ఈయననే అనుకొని, అయ్యా నేనే ఆ రోజు నువ్వు రక్షించినావు కదా, నేనే అంటే, అప్పుడు ఆయన అన్నాడంట జడ్జి, అయ్యా అప్పుడు నేను రక్షకుణ్ణి, ఇప్పుడు నేను జడ్జిని. ఎవరిని? జడ్జి. ఏడిచినా కూడా లాభం లేదు. అందుకే దేవుడిచ్చిన అవకాశాలు మనం ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి సమయం ఇచ్చినాడు ఎంతవరకు ఈ లోకంలో, ఆ సమయం సద్వినియోగం చేసుకోవాలి. 2, దేవునికి వరం ఎందుకు ఇచ్చాడు? తలాంతులు ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకో. భార్య పిల్లల్ని ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకో. భర్త పిల్లల్ని ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం ఎప్పుడు ఈ లోకం నుంచి విడిచిపోతామో తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు. అందుకే మనం సిద్ధపడాలి. దేవుడు మనకిచ్చిన వెలుగులో కృతజ్ఞులమై దేవునికి నమ్మకంగా ఉండి ప్రభు దృష్టిలో మనం నిర్దోషులుగా తీర్చబడి ఎత్తబడే గుంపులు ఉండాలి. ఒకరోజు దేవుడు జడ్జిగా రాబోతున్నాడు. ఇప్పుడు రక్షకుడు కాదు వచ్చేది, యేసు ప్రభు జడ్జిగా రాబోతున్నాడు.
రాజుల రాజుగా రాబోతున్నాడు, ప్రభుల ప్రభుగా రాబోతున్నాడు, మనకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రపంచమందరికీ తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు మనం నిర్దోషులంగా కనబడాలి. అందుకే బల్ల ఎందుకండి? ఏదో అది తింటే మనం పరిశుద్ధులం అయిపోం. ఆ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొంది మనం పరిశుద్ధులం అంటే ఆ రొట్టె తిని ఆ ద్రాక్షరసం తాగిన తర్వాత అమ్మయ్య నేను పరిశుద్ధుని అయిపోయినా, మళ్ళీ సోమవారం నుంచి నేను ఎట్లైనా బతకొచ్చు అనే లైసెన్స్ కోసం కాదు. కొద్దిమంది అంటే ఆదివారం తీసుకుని నేను పరిశుద్ధిని అయిపోతున్నా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు నాది మళ్ళీ ఆదివారం అవి కాదు. రొటీన్గా ఉండొద్దు మన జీవితంలో. మనం దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. అందుకే గొర్రె వేరు పంది వేరు, గొర్రె వేరు పంది వేరు. గొర్రె ఎప్పుడన్నా బుడదలు పడితే ఆ బుడదలు ఉండదు, ఏడుస్తుంది, అరుస్తుంది, మళ్ళా కాపరి వచ్చి రక్షిస్తాడు. పంది 24 గంటలు బురదలోనే ఉంటుంది, ఎంత కడిగినా మళ్ళీ బురదలోనే ఉంటుంది. అందుకే మనం రక్షణ లేని వాళ్ళు రక్షించబడిన వాళ్ళు తెలిసిపోతుంది. కాబట్టి గొర్రెలు రక్షించబడిన దేవుని బిడ్డలకు సాదృశ్యం. ఏదైనా తప్పు చేసినప్పుడు మనస్సాక్షి ఊకోదు. పాపాలన్నీ ఒప్పుకొనేటట్లు మనస్సాక్షి మరి చెప్తుంటుంది, పాపాలు ఒప్పుకుంటాడు. దేవుని బిడ్డలు కానివారు పందిలో ఏ విధంగా పంది దొరుకుతుందో ఆ విధంగా దొరకటం. అందుకే ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఈ ఆదివారం దేవుడు ఎందుకు మనకు అనుమతించినాడంటే మన మేలు కోసం యథార్థంగా పరీక్షించుకొని, వచ్చే ఆదివారం ఉండకపోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, మన జీవితం ఎప్పుడు మనకు తెలియదు. అందుకే బతికే కొన్ని దినాలు దేవుడు అనుమతించిన పరిస్థితులు అన్నింటిని బట్టి మనం సనుగొద్దు కొనుగొద్దు. ప్రభువా వీటి ద్వారా నేను ఏం నేర్చుకోవాలో చెప్పు, నేర్చుకుంటా అంటే ప్రభు నేర్పిస్తాడు. అందుకే నేను ఇవన్నీ అనుమతించిన నీ మేలు కోసమే, నీ బాగు కోసమే, నా తట్టు తిరగాలనే, నా సన్నిధిలో నువ్వు నిర్దోషి కనపడాలని ఇవన్నీ అనుమతించిన అని చెప్పిన మనం తల ఉంచాలి. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి, ఆయన రక్తం చేత కడుక్కోవాలి. ఆ విధంగా యోగ్యంగా బలలో పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం. నీళ్ళు లేకుండా చేసినావు, ఆశీర్వాదము లేకుండా చేసినావు, అంత నష్టం వచ్చేటట్టు చేసినావు. కారణం మమ్మల్ని ప్రేమించి మేము నీ తట్టు తిరగాలని మీ ఉద్దేశం, నీ సంకల్పం. స్తోత్రములు. మమ్మల్ని గద్దించేది, శిక్షించేది మా మేలు కొరికే కానీ మా కీడు కోసం కాదు. ఒకరోజు మేము మీ ఎదుటి నిలబడాలి ప్రభువా, నీ దోషులుగా నిలబడాలి. స్తోత్రం ప్రభువా. మా మనస్సాక్షి ఏ విషయాలైతే దోషారోపణ చేస్తుందో వాటన్నిటి విషయంలో మేము మీ ప్రశస్త రక్తం చేత కడుక్కొని యోగ్యంగా బల్లో పాల్గొంటకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, నన్ను మమ్మల్ని మీ ప్రశస్త రక్తం చేత కడిగి శుద్ధి చేయండి. ప్రవినేశ్వరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అలాగనే మోకరించుండండి, అటు ఇటు చూడొద్దు, ఎవరిని పరీక్షించకు. నీ ఇంటోళ్ళను పరీక్షించకు, నీ బంధువులను పరీక్షించకు, ఎదుటోళ్ళను పరీక్షించకు. వ్యక్తిగతంగా మాత్రమే పరీక్షించుకోవాలి. నీ తల్లిదండ్రులను సైతం పరీక్షించకు, అన్నలను అక్కలను పరీక్షించకు, వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. బల్లను పంచేవాళ్ళు బల్ల దగ్గరికి రండి, మాస్క్ ధరించండి, తర్వాత గ్లౌజ్ కూడా వేసుకోండి. కొన్ని రోజుల వరకు ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణమును బట్టి మనం లైవ్లోనే కూడుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి. నూతనమైన విధానంలో పరిచర్య జరుగుట కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి. తర్వాత బేస్తవారము 6:30 గంటలకు కూడా ప్రభు చిత్తమైతే లైవ్లో మనకు బైబిల్ స్టడీ కూడా ఉంటుంది. 6:30 గంటలకి లైవ్లోనే జ్ఞాపకం చేసుకోండి. వచ్చే ఆదివారం ఉదయం 10:30కు లైవ్లోనే మనకు ఆరాధన ఉంటుంది. మేము చెప్పేంత వరకు కూడా ఇలాగనే ఉంటుంది. తర్వాత ప్రభు చిత్తమైతే
మరి భవిష్యత్ దినాల్లో దేవుడు మనం ఎలా నడిపిస్తాడో అలా మనం నడుచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఏదైనా అవసరతలు ఉంటే మీరు దయచేసి ఫోన్లు చేయవచ్చు. ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే కూడా ఫోన్లో మీరు పంపించవచ్చు. మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. ప్రభు బిడ్డలు ప్రభుకు అర్పణలు అర్పిస్తారు. ఎక్కడెక్కడైతే కూడుకొని మీరు ఆరాధన చేసుకొని బల్ల తీసుకుంటున్నారో అక్కడే మీరు ఒక చిన్న బాక్స్ తయారు చేసుకొని అక్కడ మీ దశమ భాగాలు మీ అర్పణలను అక్కడ వేసేయండి. మనం దేవుని దృష్టిలో దొంగతనం చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో దశమ భాగం మనం వేయాలి. మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా మనం తీసుకొని వచ్చి దేవుని భాగం దేవునికి ఇవ్వాల్సిందిగా మనవి. ఒక పాట పాడుకొని ప్రభు బిడ్డలకు ప్రభుకు అర్పణలు అర్పిస్తారు. మూడు 373 పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 773, కొత్త పాటల పుస్తకంలో 373. యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనెను. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనెను. మనల రక్షింప సంతోషమివ్వ విలువలు బలియాయెను. మనల రక్షింప సంతోషమివ్వ విలువలు బలియాయెను. యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. లాస్ట్. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసునామముని
మమ్ముని పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసున మమ్ముని పాపికి రక్షణ సర్వ జగమునందు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్గొనట కొరకు మీకు రొట్టె కానీ ద్రాక్షరసం లేకపోతే మందిరం సమీపంగా ఉన్న వాళ్ళు వచ్చి మీరు బలలో పాల్గొని వెళ్ళొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మందిరానికి వచ్చేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మాస్క్ ధరించండి, జాగ్రత్తలు పాటించండి. ఏదైనా కరోనా లాంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోండి, తప్పేం కాదు. టెస్ట్ చేయించుకోండి. తర్వాత తగిన జాగ్రత్తల ద్వారా అది పోతుంది, అదేం ఉండదు. తర్వాత ఎవరికైనా కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి మీరు బ్లేమ్ చేయవద్దు, ప్రార్థన చేయండి తప్ప బ్లేమ్ చేయకూడదు. అట్లా బ్లేమ్ చేస్తే నీకు కూడా రేపు పొద్దున రావచ్చు. అందుకే వాళ్ళని చిన్న చూపు చూడకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆరాధించట కొరకు యథార్థంగా మమ్మల్ని పరీక్షించుకుని బల్లో పాల్గొంట కొరకు మీరు మాకు సాయం చేస్తూ వచ్చారు. స్తోత్రం. నిన్ను ప్రేమించి, నీ మందిరాన్ని ప్రేమించి, నీ సేవను ప్రేమించి అర్పించిన నీ బిడ్డల కొరకై స్తోత్రములు 30 60 100 ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ భవిష్యత్ దినాల సేవ కొరకే మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకే సిద్ధపరచు. ప్రభుయేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.